కూరగాయలు పండించడం అనేది ఒక డ్రీమ్ లాగా అని వెళ్ళడం వల్ల చాకం చేస్తాడు. మా రాకి ప్లే ఇవ్వలేదు చేసాం కాబట్టి మళ్ళీ హార్వెస్టింగ్ అయితే వస్తే సంచి మర్చిపోయాను అనమాట కూరగాయలు తీసుకెమ్మాయి లాగా అనేసి వీడియో అయితే తీస్తున్నాడు. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మీ రేణుక. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫుల్ వ్లాగ్ చూస్తున్నారు మన ఛానల్లో. నేను ఇవాళ ఫామ్ దగ్గర పుంటికూర హార్వెస్టింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాను. మీకు కూడా చూద్దాము ఫామ్ లో ఏమేమి కూరగాయలు వేసాము, ఎలా ఉన్నాయి ఏంటి అనేసి ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదా. నాకు న్యాచురల్ గా కూరగాయలు పండించడం అనేది ఒక డ్రీమ్ లాగా అనేసి నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీనెస్ ని మీతో కూడా షేర్ చేసుకోవాలి. అది 1 minute లో అస్సలు వీలవదు. అందుకే ఇలా ఫుల్ వ్లాగ్ అయితే తీస్తున్నాను. మార్నింగే ఫామ్ దగ్గరికి వెళ్తున్నాము కాబట్టి టీ అయితే తాగేసి వెళ్తున్నాం అనమాట. అప్పటికి సన్ రైజ్ కూడా రాలేదు. మేము ఫామ్ దగ్గరికి వెళ్ళంగానే ఫస్ట్ మా కోళ్ళన్నింటిని కూడా బయటికి వదిలేసాము. మా ఫామ్ దగ్గర కోళ్ళని మీరు ఎప్పుడు చూడలేదు కదా, చూసేయండి. ఇలా కోళ్ళనన్నింటిని బయటికి పెట్టేసాము. మార్నింగే వెళ్ళడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది. ఫామ్ దగ్గర మొలకలు ఉంటాయి, ఆముదం చెట్లు ఉంటాయి, చాలా గ్రీనరీగా అనిపిస్తుంది అనమాట. అలా ఫామ్ దగ్గరికి రాగానే మా రాకీ గార్డెన్ నాకు ఫస్ట్ అయితే వెల్కమ్ చేస్తాడు. మా రాకీ గార్డెన్ మీకు గుర్తున్నాడా? అసలు ఎన్ని రోజులు అవుతుంది కదా మన షార్ట్స్లలో అసలు రాకీ గారిని మీకు చూపించక. ఇక మీదట రాకీతో కూడా మంచిగా షార్ట్స్ అయితే చేసి చూపిస్తాను అన్నట్టు. మీకు అప్పట్లో ఒక బేబీని చూపించాను కదా, ఈ బేబీకి ఏం పేరు పెట్టాలి అనేసి నేను అడిగితే ఒక్కరు కూడా రిప్లై ఇవ్వలేదు. నాకైతే చాలా బాధగా అనిపించింది. ఏదైతే ఏమైంది, చాలా పెద్దగా అయిపోయింది కదా, మేమేం పేరు పెట్టాము అనేసి మీకు డౌట్ వచ్చిందా? మేమైతే లక్కీ అని పేరు పెట్టామన్నమాట. ఎందుకు ఆ పేరు అయితే పెట్టాలనిపించింది, కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు చాలా కనెక్ట్ అయిపోయింది. ఒకరిని మర్చిపోవడానికి ఇంకొక ప్రేమ దొరికింది అనుకున్నాము అంతే. ఇంకా మనీతో అలా ఆడుకొని పుంటికూర దగ్గరికి అయితే వచ్చాము. పుంటికూరని ఇలా ఇవాళ హార్వెస్టింగ్ అయితే చేస్తున్నాము. పుంటికూర చాలా వచ్చింది. అయితే ఈ రోజు మేము హాఫే హార్వెస్టింగ్ చేసాము. మిగిలిన హాఫ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు ఉంచుకోవచ్చు కదా అనేసి నెక్స్ట్ వీక్ ఏమో మిగిలింది కూడా హార్వెస్టింగ్ చేస్తాము. అయితే అప్పుడు వరకు మళ్ళీ మనం ఈ కొనలే గిల్లేసాం కాబట్టి మళ్ళీ హార్వెస్టింగ్ అయితే వస్తుంది. అందుకనేసి మేమైతే మొక్కల్ని అలానే తీసేయము. ఆ మొక్కలకి కొనలు ఉంటాయి కదా, ఇగుర్లు, అవి మాత్రమే గిల్లుతాం అనమాట. మళ్ళీ ఇగుర్లు వస్తూనే ఉంటాయి అనేసి ఒక వీక్ ఒకసారి ఇంకొకసారి అనేసి అలా హాఫ్ మాత్రమే హార్వెస్టింగ్ అయితే చేసేసాము. ఫైనల్లీ హాఫ్ కి ఇంత పుంటికూర వచ్చింది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదా, లైఫ్ లో చిన్న చిన్న విషయాలు చాలా హ్యాపీనెస్ ఇస్తాయని. నాకైతే ఇది చాలా హ్యాపీగా ఉంది, వెజిటేబుల్స్ హార్వెస్టింగ్ చేయడం అనేది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సంచి మర్చిపోయాను అనమాట. కూరగాయలు తీసుకెళ్ళడానికి వచ్చిన ఆతృతలో సంచి అయితే మర్చిపోయొచ్చాను. ఇంకా చున్నీని ఇలాగా చేశాను అనమాట. అందులో నుంచి పడిపోవు, అదొక సంచిలాగా అయితే ఉంటది. నేను చాలా సార్లు ఇలా చేశాను, మంచిగా ఉంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా బెండకాయలు అయితే హార్వెస్టింగ్ చేస్తున్నాను. మొన్నే హార్వెస్టింగ్ చేసాము, అయినా కూడా మళ్ళీ వచ్చాయన్నమాట. రీసెంట్ గానే ఇందులో చాలా గడ్డి పడింది. ఆ గడ్డి అంతా కూడా తీసేసాము. మంచిగా హెల్దీగా ఉన్నాయి బెండకాయ మొలకలు కూడా, కానీ అక్కడక్కడ పుచ్చులు అయితే ఉన్నాయన్నమాట. మేమైతే మందులు కొట్టట్లేము, ఎలాంటి మందులు వేయకుండా న్యాచురల్ గా పండించాలి అనేసి అనుకున్నాం కాబట్టి మందులు కొట్టకుండా మంచిగా ఉన్న బెండకాయలు మాత్రమే యూజ్ చేసుకుంటున్నాము. మిగిలినవి అయితే పాడేస్తున్నామండి. ఇంకా మంచివి తినాలనుకున్నప్పుడు అలాంటివి మందులు కొట్టడం ఎందుకనేసి నేను కోస్తుంటే జై చాలా ట్రై చేశాడు, కోయడానికి రాలేదనేసి మళ్ళీ నాతో పాటు బెండకాయ తోటలో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. నేను బెండకాయలు కోస్తుంటే నేను బెండకాయలు కోసి కూర్చున్నాను కాసేపు. జై ఏమో వీడియో తీస్తున్నాడు అనమాట. నేను ఎలా కూర్చున్నాను చూడు, మంత్రాలు చదివే అమ్మాయి లాగా అనేసి వీడియో అయితే తీస్తున్నాడు. ఇంకా ఇన్ని బెండకాయలు అయితే వచ్చాయి, చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పటి వరకు మేము హార్వెస్టింగ్ చేసిన దాంట్లో ఇవే ఎక్కువ రావటం అనమాట. మిగిలిన కూరగాయల అప్డేట్స్కి వస్తే వంకాయ మొక్కలు పూత పూస్తున్నాయి, మంచి కొమ్మలు వచ్చాయి, హెల్దీగా ఉన్నాయి. మేము ఎన్ని మొక్కలు అయితే నాటామో అన్ని మొక్కలు కూడా మంచిగా బ్రతికి మంచిగా ఇగుర్లు అయితే వస్తున్నాయి అనమాట. ఆల్మోస్ట్ అన్ని మొక్కలు కూడా పూతకైతే రెడీగా ఉన్నాయి. నాకు తెలిసి ఈ 1 week లో మంచిగా వంకాయలు కూడా వస్తాయనేసి నేను అనుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టము. ఆల్రెడీ మా ఇంటి దగ్గర ఉన్నా కూడా ఉండాలి పొలంలో అనేసి మళ్ళీ ఇలా వంకాయ మొక్కలు అయితే నాటాము. మిగిలినవేమో టమాటా మొక్కలు. ఆల్రెడీ షార్ట్స్ లో షేర్ చేసుకున్నాను కదా, టమాటాలు పూత పూస్తున్నాయి అనేసి. ఇంకా ఇవైతే పిందెలు వేసాయి అనమాట, టమాటా పిందెలు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇవేమో నార్మల్ టమాటా కాదు, తీగ టమాటా అంటాం కదా, అలా మేము ఒక 50 మొక్కల దాకా తీసుకొచ్చాము. కానీ ఇవి 15 మొక్కలే బతికాయి అనమాట, ఎక్కువ బ్రతకలేదు. ఎందుకో అర్థం కాలేదు.
రాలేదు. ఇంకా నెక్స్ట్ మేమేమో మిరపనారు పోసి మరి నాటాము. అవేమో అన్ని కోడి పిల్లలు గిల్లేసాయి అనమాట. మొక్కలు మంచిగా బతికాయి కానీ అన్ని గిల్లేసాయి. ఇంకా మెంతం కూర వేసాం కదా, మీకు గుర్తుందా? అది కూడా ఒక్క మొలకలు కూడా యూజ్ కాకుండా కోడి పిల్లలు అన్ని గిల్లేసాయి. మాకు యూజ్ అయింది ఏమన్నా ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ హార్వెస్టింగ్ చేసేది పుండుకూర, బెండకాయ మాత్రమే. ఇదేమో బచ్చల కూర, లేడీస్ కి చాలా మంచిది, ఐరన్ ఎక్కువగా ఇచ్చే ఆకుకూర అనమాట. ఇది ఫింక్షన్ పక్కన ఎగబాగుతుంది అనేసి నాటేసాము. ఇవేమో బీరకాయలు. ఆ మధ్య నేను మా పెద్దోడు విత్తనాలు వేసామనేసి ఒక షార్ట్ పెట్టాను కదా, అవి ఇవేనండి. మంచిగా తీగబరడానికి అయితే రెడీగా ఉన్నాయి. మంచిగా వేసిన విత్తనాలన్నీ మొలకలు వచ్చాయి. అలాగే ఇవేమో ఆనంకాయ విత్తనాలు అనమాట. ఆనంకాయ మా పెద్దోడు వేశాడు, ఎంత క్యూట్ గా వేసాడో. మొలకలు వచ్చాకే అర్థమైంది, కరెక్ట్ గా మంచిగా లైన్ గా వేశాడు. వాడు కూడా మంచిగా పనిచేశాడు. మేం నాటిందో వేస్ట్ అయిందంటే కరివేపాకే, మళ్ళీ ఎండిపోయింది, ఎందుకో అర్థం కాలేదు. మళ్ళీ నెక్స్ట్ లో మాట్లాడుకుందాం. అప్పటి వరకు మన ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.